రాలేదు ఇంకా రేషన్ కార్డు. రేషన్ కార్డు ఇస్తాను ఒప్పుకున్నాడు. రేషన్ కార్డు రాలేదు. ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నాడు. ఇంట్లో వచ్చి వేసిపోతానే ఆమెనిచ్చిండు, రాలేదు. 500 గ్యాస్ పిరి అన్నాడు, గ్యాస్ రాలేదు. మళ్ళా ఏంది బస్సు పిరి అని బస్సు ఒక్కటి పెట్టిండు. మీ ముసలోళ్ళం బస్సు ఎక్కుతామా పోయి? మరి అన్ని ఫ్రీ ఇచ్చిన చెప్తుంది కదా మరి ఒకవైపు. ఇచ్చిండు పిరి, ఎవరికి ఇచ్చిండు సారు? గవర్నమెంట్ జాబులు చేసుకున్న వాళ్ళకు మంచిగా ఉంది పిరి బస్సు. మేము ఇండ్లలో పాస్ పని చేసుకొని ఎక్కడ బర్కత్పుర, మళ్ళా కుక్కల దవాఖానా, నారాయణగూడ, హిమ్మత్ నగరు, ఇటల్వాడ అంత దూరం నడిచిపోయి పాస్ పని చేసుకుంటున్నాం. మేము ఏరిగల దగ్గర ఉండవి, మేము ఇండ్లలో పోయి పాస్ పని చేసుకుంటామని మాకు ఇది సెంటర్ ఉందని మేము ఇండ్లు కట్టుకొని అప్పులు తెచ్చుకున్నాం సార్. మేము అప్పులు తెచ్చుకున్నాం. నాకు 4 కొడుకులు, 4 కోడాన్లు, 8 మంది మన్మంగులు మన్మరాన్లు. నా కొడుకులు కూలి పని చేసిండ్రు, ఉప్పర్ పని చేసిండ్రు. నా కొడుకులు చదువుకోలేదు. చదువు ఇవ్వకుండా కూలినాలు చేసుకొని మేము పైసా కూడా పెట్టి జాగా కొనుక్కొని ఇండ్లు కట్టుకున్నాం. పిరిగిచ్చినట్టుగా మేము డబ్బులు పెట్టుకొనుకున్నాం. రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం మరి? ఏం కావాలా? ఏమొద్దు మాకు. ఆయన చేసిన ఆమెని ఏం కాలేదు మాకు. రేషన్ కార్డు ఇస్తా అన్నాడు, అది పక్కకు పెట్టిండు. 500 గ్యాస్ అన్నాడు, అది పక్కకు పెట్టిండు. ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నాడు, అది పక్కకు పెట్టిండు. ఇప్పుడు పేదవాళ్ళ ఇండ్లు అవన్నీ పక్కకు పెట్టి పేదవాళ్ళ ఇండ్లు ఊలగొట్టడానికి వచ్చిండు. ఇప్పుడు ప్రజాపాలన చెప్తున్నా కదా, ఇదే ఏం కాదు, అన్ని అబద్ధము. దొంగ రేవంత్ రెడ్డి, దొంగ. పద్ధతి బాగలేదు. దిగిపోవాలి, ఉండకూడదు, దిగాలి. ఇంతమంది ఉసురు పోసుకుంటున్నాడు, గరీబోళ్ళ ఉసురు మస్తు పోసుకుంటున్నాడు. ఒక నిండు మనుషులను చూస్తలేడు, ఒక బాలెంతలు చూస్తలేడు, ఒక చదువుకునే పిల్లలు చూస్తలేడు. పిల్లలు బుక్కులు గిక్కులు అన్ని రోడ్ల మీద వాడేస్తున్నాడు. ఆయనకు కూడా పిల్లలు ఉండరు కదా. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇస్తాడు సారు. ఇప్పుడు ఆయన పల్పారని వెళ్తున్నాడు. ఆ డబల్ బెడ్రూమ్లా ఆయనను పోయి 1 నెల ఉండి చూడమను. 1 నెల ఉండి చూసినాక ఆయనకు నచ్చితే మాకు కూడా అట్లనే ఇయ్యమని. ఇప్పుడు 3 పవర్లు కట్టుకున్నాం మేము. ఒక 60-70 లక్షలు బాగా చేసి కట్టుకున్నాం. మళ్ళీ అవి ఎవరు భరిస్తారు? మాకు అప్పులో పొద్దు పడిస్తే అప్పులో వస్తున్నారు. ఆదుకుంటున్నాడు సార్. ఏం ఆదుకుంటున్నాడు? ఎక్కడ ఆదుకుంటున్నాడు? ఏం ఆదుకుంటున్నాడు? ఇప్పుడు పొద్దు పడిస్తే అప్పుల బాధ. మిత్తిలు కట్టు, మాకు అసలు కట్టు, నీ ఇల్లు పోతుంది, నువ్వు ఏడుకెళ్ళి తెచ్చి కడతావు అని పొద్దు పడిస్తే పొద్దు ముక్త మా ఇంట్లో ముంగట్టుకు వస్తున్నారు. మాకు తిండి తిన్నింకే లేదు, రేషన్ బియ్యం కూడా తిన్నింకే లేదు, వండుకొని తిన్నింకే లేదు. మేము పండ్లకోవాలా, ఈడు ఇల్లు కూడా పడతాడని చూసుకుంటూ కూర్చోవాలా. ఇవాళ పెట్టుకున్నాడు, రేపు పెట్టుకోడు ఇండ్ల పనికి. నువ్వు డుమ్మలు కొడితే రావద్దమ్మా అంటాడు. అప్పుడు మాకు భోజనం పెడతాడా ఈ రేవంత్ రెడ్డి? మాకు భోజనం పెడతారా సార్? ఇట్లా 8 దినాలు కావులు కాసుకొని కూర్చోవాలి. మా ఇండ్ల గురించి మా డబ్బులు పెట్టి మేము కట్టుకోవాలి, మేము కన్నా కష్టం చేయాలి, పైసాకు పైసా జమ పెట్టుకోవాలి. కట్టిండా ఇడ మాకు కులగొట్టనికే? ఇడ కట్టిండా సారు? వేరే దగ్గర ఎక్కడన్నా అడవిలో వారేస్తే నువ్వు అడవిలో ఇస్తావు. అడవిలో ఇస్తే అక్కడ ఆకులు తిందుమా? అడవిలో ఆకులు, చెట్ల ఆకులు తెంపుకొని తిందుమా సారు? గడ్డి వేరుకొని తిందుమా? ఎక్కడనో ఇస్తావు. ఓ బస్సులు లేని కాడ, నీళ్లు లేని కాడ, పండ్లు లేని కాడ ఇస్తావు. మళ్ళీ మేమేం తినాలి? మా పిల్లలు ఎట్లా చదువుకోవాలి? ఏడ ఉంటుంది ఆడ? స్కూల్ కట్టిస్తావా మా పిల్లలకి? మాకు పండ్లు చేపిస్తావా? ఎట్లా బతకాలి? నువ్వేమో వాడేస్తే ఏం తినాలి? కొండ పోతావు, మన గొర్రెలను వేసినట్లు ఏమన్నా అడవిలో కొండ పోయి వేస్తావు. మరి మేమేం తినాలి? నీకు మైండ్ లేదా సారు? తెలివి లేదా? ఏం తింటారని తెలివి లేదా? గరీబోళ్ళ ఉసురు పోసుకోవు. ఈడికైనా కానీ ఆపు చేయి. కూలగొట్టేది ఆపు చేసి ప్రజలతోటి మంచిగా ఉండు. నీవు 9 నెలలు నీవు ఎక్కి చుక్కలు చూపిస్తున్నావు. నువ్వు 9 నెలలకి ఏం మంచి పనులు చేసినావు? నువ్వు చేసిన మంచి పని ఏది ఉంది? ఏం చేసినావు? బస్సులు పిరిగే పెట్టినావు, ఇల్లు కూలగొట్టనికే పెట్టుకున్నావు. నువ్వు చేసిన మంచి పని ఎక్కడుంది? ఏది? 500 గ్యాస్ ఇస్తున్నాడు, ఉచిత కరెంట్ బిల్ ఇస్తా అంటుండు. మరి ఇవన్నీ ఏమి ఇవ్వాలి? ఏడే ఇస్తున్నాడు? నేను కరెంట్ బిల్లు చూపిస్తా,
2000 వస్తుంది మా ఇంటికి కరెంటు బిల్లు. ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా 2000 వస్తుంది సార్. బిల్లు చూపిస్తా నీకు. మరి అప్పుడు అట్లా చెప్పింది మరి ఎలక్షన్లా 2000 బిల్లు వస్తుంది మాకు. 2000 బిల్లు వస్తుంది. మేము కూలినాలు చేసుకొని కట్టలేక మాతోటి ఈ నెలలో డబ్బులు లేవు సార్, వచ్చే నెలలో కడతామంటే అమ్మా గవర్నమెంట్ ఒప్పుకోదు, కట్ చేసిపోతామని కట్ చేసిపోతున్నాడు. మరి ఇవన్నీ గవర్నమెంట్కే కదా మేము కట్టేది, గవర్నమెంట్కే కడుతున్నాం కదా. నువ్వు మరి అట్లా ఇల్లు గులగొడతావు, ఎట్లా గులగొడతావు సారు? నీకు తెలివి లేదా గులగొట్టనికే? నువ్వు పోయి ఉండు ఆ డబల్ బెడ్రూమ్లో నీ పెన్లాంని పిల్లల్ని నీ ఫ్యామిలీ తీసుకుపోయి ఉండు. పక్కన మూసినది సాపేస్తే కంపంతా పోతుంది అంటూ ముందు తరాలు మంచిగా ఉంటాయని చెప్తుండు. కంపొస్తలేదు, కంపొస్తలేదు. మాకు మంచిగా ఉంది. పోయే నీళ్ళు ఆడ ఏం ఆగుతలేవు, అవి పోతూనే ఉంటాయి, కొట్టుకుపోతూనే ఉంటాయి. అన్యం అడుగులాక ఆగితే కంపొస్తాయి. సరే ఇప్పుడు ఇంత జరుగుతుంది, మరి ఎవరన్నా వచ్చి మీకు చెప్పిలా మీకు ఏం భయపడకూలి మీకు ఏం కాదని చెప్పేసి అన్న? ఎవరూ చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు. ధైర్యంగా ఉండరి, ఇట్లా ఉండండి అని ఏ ఎమ్మెల్యే ఎంపీ ఎవడూ రాలేదు. ఒక్క కార్ వెంకటేశ్వర ఆయన పేరు మన దూసరి శ్రీనివాస్ వచ్చిండు, ఆయన కార్పెంటర్ వచ్చిండు. మళ్ళీ ఎవరు బీజేపీ వాళ్ళు వచ్చిండ్రు. పొద్దుగాల దూసరి శ్రీనివాస్ వచ్చిండు కార్పెంటర్. ఇప్పుడు ఓట్లు వేసినప్పుడు అందరు వచ్చిళ్ళు, కాలు మొక్కిళ్ళు, అప్పుడు అన్ని మొక్కిళ్ళు. ఇంటింటికి ఆడోళ్లకు 500 1000 రూపాయలు ఆడోళ్లకు కూలి పెట్టుకొని ఒక కుంకుమ డబ్బా చేతికిచ్చి ఈ కడపలకి బొట్టు పెట్టండి, ఆయమోళ్ళకు పెట్టి నమస్కరించండి, మాకు ఓట్లు వేస్తారని ఆడోళ్ళని కూలిచ్చి పంపించిండు. అప్పుడు మీరు కూడా వెళ్ళినప్పుడు మేము ఓటేసి వచ్చినాము. మమ్మల్ని గెలిపిస్తాడు, ఆ సార్ని గెలిపిస్తే మేము మంచిగా ఉంటాము. మా పేదోళ్ళ కడుపులు కొట్టాడు, మా పిల్లలకు చదువులో ఫీజులు కూడా తక్కువ చేస్తాడు, కాలేజీ ఫీజులు తక్కువ చేస్తాడు అని గెలిపించినాం. అప్పుడు వచ్చి కాలు మొక్కిండు, ఏలు పట్టుకున్నాడు, కడుపులో తలకాయ పెట్టిండు కదా. ఇప్పుడు మీకు ఇంత సమస్య వస్తుంది, ఉన్న ఇల్లే కూల్చేసి రోడ్డు మీద పడుతుంది కదా, ఎందుకు ఒక్కరు కూడా ఎందుకు వస్తలేరు? మరి ఏం అడుగుతా వాళ్ళని? ఏం అడగాలి? వాళ్ళు వస్తే అడుగుతాం కదా సారు, వాళ్ళు వస్తలేరు కదా. ఎక్కడన్నా దొంగల లేక ఇండ్లలో దాచుకున్నారు వాళ్ళు, వస్తలేరు కదా. కిషన్ రెడ్డికి కూడా ఫోన్ చేసినాం అన్న. కిషన్ రెడ్డి 30 తారీఖు వస్తాడు. ఈ 30 తారీఖు దాకా చూసి మళ్ళీ ఫోన్ చేస్తాం. ఇది కిషన్ రోడ్డు నేను వేసిన రోడ్డు, నేను కట్టించిన కరెంటు తమ్మాలు, డేనిస్ నేను వేయించిన, నేను ఇది బరాంత చేయించిన అని కిషన్ రెడ్డి కూడా అన్నాడు. నేను హామీ ఇస్తా పోదు అని ఆయన కూడా అన్నాడు. ఇప్పుడు ఆయన కూడా ఇదివరకు అయింది, ఇంకొస్తలేడు. మళ్ళీ మేము ఎవరు చెప్పుకోవాలి సారు? మేము ఇట్లనే ఇల్లు కూడా కొడతారు అని ఆకలి కొని దూపకొని మేము ఇట్లనే బయట కూర్చోవాలి ఇండ్లను చూసుకుంటా. ఆయన మాకేమన్నా భోజనం పెడుతున్నాడా? గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ఉండే, అప్పుడు ఎట్లుండే, మరి ఇప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది, మాకే ప్రాబ్లం లేదు. పింఛన్ కూడా కరెక్ట్ నెల రాకముందే పింఛన్ వేసిండు. ఇచ్చినప్పుడు సంది ఈ నెలది వచ్చే నెలలు వేస్తాడు, వచ్చే నెలది వచ్చే నెలలు వేస్తాడు. పింఛన్ కూడా మాకు కరెక్ట్ అందుతలేదు. మరి ఈయన అవన్నీ ఇడిచిపెట్టి కేసీఆర్ 2000 ఇస్తే 4000 ఇస్తాడు కదా. ఎవరికి ఇచ్చిండు సారు? ఆ 2000 పింఛనే మాకు గతి లేదు. ఇంకా ఈ నెలది ఆ నెలలు వేస్తున్నాడు, ఆ నెలలు వేస్తున్నాడు. ఏడిచ్చిండు 4000 మాకు. కేసీఆర్ అక్కిలంగులకు 4000 చేసిండు. వాళ్ళకి 4000 చేసినాక మాకు 3000 చేస్తున్నాడు, 4000 చేస్తున్నాడు. ఏం చేసిండు సార్? అదే కేసీఆర్ ఉన్నప్పుడు పైసలు 2000 మాకు పింఛని. ఇది వారు అయింది, 1 రూపాయి పెంచలేదు ఆయన. 9 నెలల నుంచి ఏం రాలేదంటే? ఏం రాలేదు. రేషన్ కార్డు ఇస్తా అన్నాడు, రేషన్ కార్డులు లేవు మాకు ఇప్పటికీ. రేషన్ కార్డు కూడా లేదు. రేషన్ బియ్యం గవర్నమెంట్ సొమ్ము, దొడ్డు బియ్యం అన్నది తిందామంటే కూడా మాకు గతి లేవు. మా పిల్లలు మేము పొద్దుగా లేచి కన్న కూలి చేసుకొని మేము కన్న కష్టాలు చేసి బతుకుతున్నాము. ఆయన కట్న ఇండ్లు కూడా కొట్టనికనే వచ్చిండా సారు? కట్న ఇండ్లు కూడా కొట్టనికనే ఆయన రాజ్యం వెళ్తాని వచ్చిండా, గెలిచిండా? అసలు రావద్దు. హైదరాబాద్లో ఓట్లు ఎక్కడైనా కూడా, హైదరాబాద్లో రాకున్నా ఊర్లలో రాకున్నా అది పడగొట్టే పద్ధతి కాదు. నువ్వు ముసినది ఉంది నీళ్ళు వస్తుందాం అంటున్నావు కదా, గోడగట్టు మొత్తం రాకుండా. అది ప్రజలకి నువ్వు సేవ చేసినట్లు అవుతావు. ఈ ప్రజలు నీళ్ళలో కొట్టుకుపోతారు కదా, వీళ్ళకి హెల్ప్ చేసినట్ల అది నీకు తెలివిడి ఉంటుంది.